ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు శ్రీధరబాబు గారు చెప్పినట్టు ఈ యొక్క న్యాయవాదుల విషయంలో ప్రత్యేకంగా ఆ యొక్క జంట హత్యలు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ఆ వారం 10 రోజులు నేషనల్ ఛానల్స్ లో కూడా పెద్ద డిబేట్ జరిగింది. ఈ రోజు న్యాయవాదులు సురక్షితంగా ఉంటేనే ఆయా న్యాయస్థానాలలో బాధితులకు న్యాయం గాని వ్యవస్థ గొప్ప నిర్మాణం గాని ఇవంతా కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అనేక సందర్భాల్లో కొన్ని అపోహలతో కూడా న్యాయవాదుల మీద దాడులు జరిగినటువంటి సంగతి మన దృష్టికి వచ్చింది. సదరు న్యాయవాది న్యాయస్థానంలో కేవలం వాదన మాత్రమే వినిపించగలుగుతాడు తప్పితే జడ్జిమెంట్లు తీర్పులు ఇప్పించేటటువంటి పరిస్థితి అది ఎక్కడ కూడా ఉండదు. కానీ కొందరి క్లయింట్లకు తెలుసో తెలియక ఈ న్యాయవాది సరైన రీతిలో ఆర్గ్యుమెంట్ చేయలేదు కాబట్టి నేను కేసు ఓడిపోయినా అని, లేదా కొందరు అక్కస్తో మీ న్యాయవాది వృత్తిని ఇంత సీరియస్ గా నువ్వు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏదో చూసి చూడనట్టుగా ఉంటే సరిపోతుండే కదా, నువ్వు ఆ రకంగా నిక్కచ్చిగా వ్యవహారం చేసినందుకే నాకు ఈ రకమైనటువంటి ఇబ్బంది వచ్చిందని కొన్ని సందర్భాల్లో ఈ రకంగా అనేక జిల్లాల్లో రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి కోర్టులలో ఈ యొక్క దాడులు బెదిరింపులు అనేక రకమైనటువంటి మన దృష్టికి వచ్చినాయి. అధ్యక్ష కేవలం వాళ్లే కాదు, పోలీసు వ్యవస్థ కూడా కొన్ని సందర్భాల్లో న్యాయవాదులను ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులకు సహజంగా ఏముంటదంటే వాళ్ళు పెట్టినటువంటి కేసులో శిక్ష పడాలని ఉంటది. న్యాయవాదులకు ఏముంటది, నేరం చేయనటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళని రక్షించాలని న్యాయవాదులకు ఉంటది. ఇటు ఈ విషయంలో కూడా కొంత ప్రభుత్వం ఆలోచన చేయాలి. అది కొన్ని సందర్భాల్లో వాళ్ళు న్యాయవాదులైనప్పటికీ కొన్ని విషయాలలో బయటకు రావు. కాబట్టి ఆ విషయం మీద కూడా ప్రభుత్వం కొంత ఆలోచన చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష వాళ్ళ న్యాయవాదుల మీద దాడులు జరిగిన తర్వాత కోర్టులలో నడిచేటటువంటి కేసులు కూడా చాలా మందగమనంగా ఉంటాయి. వాళ్ళ మీద వేయాల్సినటువంటి కేసులైన తర్వాత ఛార్జ్ షీట్ వేయడంలో కూడా చాలా డిలే జరుగుతుంది. ఆ విషయం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష అదేవిధంగా ఈ రోజు గతంలో న్యాయవాద వ్యవస్థలో న్యాయవాద వృత్తిలో కొందరికి మాత్రమే అవకాశం ఉంటుండే. ఈ రోజు ప్రభుత్వాల సహకారం వల్ల లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రావడం వల్ల న్యాయవాద వృత్తిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనేక మందికి అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఈ 3 డిగ్రీలు, ఒకటి అడ్వకేట్, రెండవది డాక్టరు, మూడవది ఇంజనీరు, ఈ చదువు ఏమాత్రం కూడా మాకు దొరకకపోతుండే. అధ్యక్ష ఇది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఈ చదువు దొరుకుతుండే. ఈ వకీల్ సాబ్ చదువు గాని, డాక్టర్ చదువు గాని, ఇంజనీర్ చదువు గాని. కానీ ఈ రోజులలో బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క హక్కు వల్ల రాజకీయాలలో మా ఓట్లు లేకుంటే కూడా వ్యవస్థ నడవదని ఈ రోజు అవకాశాలు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు న్యాయవాద వృత్తిలో అవకాశాలు వచ్చినాయి. అధ్యక్ష న్యాయవాద వృత్తిలో అవకాశం వచ్చి లా పట్టా చేతబట్టుకుని ప్రాక్టీస్ కు జిల్లా కోర్టు అయినా హైకోర్టుకైనా వెళ్లిన తర్వాత కేసులు కూడా మాకు ఇబ్బంది. అధ్యక్ష మా చేతిలో డిగ్రీ వచ్చినా మేము జిల్లా కోర్టులో ఎన్రోల్ చేసుకున్నా, హైకోర్టులో ఎన్రోల్ చేసుకున్నా మాకంతా ఈజీగా మా చేతికి కేసులు కూడా రావద్దు. నేను ఎందుకు ఈ విషయం మీకు ఉదాహరణ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా మీ ద్వారా అంటే, అటువంటి వాళ్లకు ప్రభుత్వం కొంత సహకారం అందించాలి. ఒక 5 సంవత్సరాలు కనీసం లేదా ఒక 7 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ కొరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నా, హైకోర్టులో ప్రాక్టీస్ కొరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నా, ఎక్కడ ఎన్రోల్మెంట్ చేసుకున్నా కొంత మేమున్నాం. ఇప్పుడు వకీళ్ల పరిస్థితి, అడ్వకేట్ల పరిస్థితి ఏముంటదంటే కేసులు వస్తేనే వాళ్ళ పొట్ట గడుస్తుంది, కేసులు వస్తేనే వాళ్ళ జీవనం గడుస్తుంది. తప్పితే మిగతా ఎటువంటి ఏ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదొక ఉద్యోగం తిరగాదు, అది కేసు వచ్చినాడే వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ప్రత్యేకంగా కొంత వాళ్ళకు దాని గౌరవ వేతనం అని పేరు పెడతారా, లేదా ఇంకో రకమైనటువంటి పేరు పెడతారా, కనీసం నెలకు ఒక 50,000 రూపాయలు వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు అందించగలిగితే ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి సహకారం దొరికితే ఆ న్యాయవాది కూడా నిజాయితీతో న్యాయ వ్యవస్థలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటది. తద్వారా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది. అధ్యక్ష ఇంకో అన్నిటికన్నా ఒక విషయం, ఈ రోజు ఈ తెలంగాణ శాసనసభలో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎవరు అవునన్నా కాదన్నా, ఏ రాజకీయ పార్టీ ఏ ఆర్గ్యుమెంట్ చేసినా ఒకనాడు ఉవ్వెత్తున లేచి అలిసి కింద పడ్డటువంటి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు న్యాయవాదులే మేమున్నాం మీకు అండగాని రాజకీయ పార్టీలకు, వివిధ కుల సంఘాలకు, వివిధ అన్ని సంఘాలకు కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మద్దతు కారణంగా తెలంగాణ ఉద్యమం మళ్లీ లేచి ఎగిసిపడింది. అధ్యక్ష తెలంగాణ ఉద్యమం జరిగేటటువంటి సమయంలో అది జిల్లా కోర్ట, హైకోర్ట, ఇంకో కోర్ట, ఎక్కడ ఏ తెలంగాణ ఉద్యమకారుని మీద ఏ కేసైనా మొట్టమొదలుగా ఈ న్యాయవాదులు అక్కడ వాలి, ఈ న్యాయవాదికి వాళ్ళు ఎవరో తెలియదు,
పోనీ ఆ న్యాయవాది వచ్చిందంటే ఏదో ఫీజు కొరకు రాలేదు, నా తెలంగాణ కొరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిపై అన్యాయంగా ఆంధ్ర పోలీసులు కేసులు పెట్టిండని జామీనులు వాళ్లే ఇచ్చిండ్రు అధ్యక్ష, జమానతులు ఎక్కడికెళ్లి తెస్తున్న పాపం వాళ్లే తెచ్చిండ్రు అధ్యక్ష. ఆ రకంగా కేసుల వాదనలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఈ యొక్క న్యాయవాదుల రక్షణ బిల్లు ఇంకా 2014లోనే రావాలి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే ఈ న్యాయవాదుల మీద దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ఇది 2014-15 ప్రాంతంలోనే ఈ యొక్క న్యాయవాదుల రక్షణ బిల్లు ఆ రోజే రావాలా. సరే, అయినా కూడా 12 సంవత్సరాల తర్వాత ఆలస్యమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఈ యొక్క తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లు ఒక కవచంగా ఉంటుంది. కాబట్టి నేను న్యాయవాదులందరి తరపున ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం కేవలం ఈ న్యాయవాదుల రక్షణ బిల్లు తీసుకొచ్చి బాధ్యత తీరిపోయిందంటే కుదరదు అధ్యక్ష. నేను అంతకుముందు కొన్ని విషయాలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. మేమంతా కూడా ఇప్పుడిప్పుడే మెయిన్ స్ట్రీమ్ లో కనిపిస్తున్నాం. మా వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు, ఎస్సీలలో మేధావులు ఉన్నారు, ఎస్టీలలో మేధావులు ఉన్నారు, బీసీలలో మేధావులు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఆశపడ్డాం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి బంధువే అడ్వకేట్ జనరల్ అవుతుండే, లేదా మిగతా ఇంకో రెవెన్యూ మినిస్టర్ బంధువే అడ్వకేట్ జనరల్ అవుతుండే. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలమైనటువంటి మాకు ఎంత టాలెంట్ ఉన్నా, ఈ ప్రభుత్వం విషయాల మీద చట్టాల మీద ఎంత అవగాహన ఉన్నా, గొప్పగా ఆర్గ్యుమెంట్ చేసేటటువంటి అవకాశం ఉన్నా, మాకు అడ్వకేట్ జనరల్ గా అవకాశం వస్తలేదు అధ్యక్ష. ప్రత్యేకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ 4 కోట్ల ప్రజలలో మీకు నమ్మకమైనటువంటి ఈ వేల మంది లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులు ఉన్నారు కదా, ఈ ప్రభుత్వానికి నమ్మకమైనటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడేటటువంటి న్యాయవాదులు ఎవరు లేరా అధ్యక్ష? నేను ఈ విషయం మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ రోజు వేల లక్షలాది న్యాయవాదులు, వేల మంది న్యాయవాదులు ఈ తెలంగాణ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ వైపు చూస్తా ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా సరే ఆ యొక్క విషయం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని ఇప్పటికైనా అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తరపున ఈ యొక్క న్యాయవాదుల్ని నియమించేటప్పుడు అది అడ్వకేట్ జనరల్ కావచ్చు, లేదా ఏజీపీలు కావచ్చు, లేదా జీపీలు కావచ్చు, ఏపీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, ప్రభుత్వం తరపున ఏవైనా ఇటువంటి నియామకాలు జరిగినప్పుడు దానిలో ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాలి అధ్యక్ష. కొన్ని విషయాలు చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు అడ్వకేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ కొడుకు అడ్వకేట్ కావడానికి ఆస్కారం లేదు. తరాల నుండి ఆ కొలీజియం వ్యవస్థని మీ ద్వారా ఆ కొలీజియం వ్యవస్థకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఎవరైనా ఇది అందరికి సంబంధించిన హక్కులు. దాని విషయంలో అధ్యక్ష సిఫారసులు చేసేటప్పుడు కూడా కొలీజియం వ్యవస్థ ఒక పక్కకు ఉన్నప్పటికీ ఇది జగమెరిగిన సత్యం అధ్యక్ష. ఎక్కడ ఏంది అనే మిగతా విషయాలు నేను జోలికి పోను. కానీ తాత ముత్తాతల నుండి తాత హైకోర్టు జడ్జి ఉంటాడు, కొడుకు హైకోర్టు జడ్జి అవుతాడు, మనమడు హైకోర్టు జడ్జి అవుతాడు. నేనేమంటున్నానంటే ఈ లోపాలు ఎక్కడున్నాయో, ఈ చట్టసభకు అధికారాలు అవకాశాలు ఉన్నాయి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి, ఈ సమాజంలో జరగాల్సిన సవరణల గురించి ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఈ కొలీజియం అనే వ్యవస్థ మీద కేవలం పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రమే చర్చ చేసే అవకాశం ఉన్నది. అది రాష్ట్ర శాసనసభ కావచ్చు, ఈ దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో కావచ్చు, బయట ఎక్కడ కూడా చర్చ చేయడానికి అవకాశం లేదు. ఈ కొలీజియం వ్యవస్థ మీద కేవలం ఇక్కడ మాత్రమే చర్చ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మనమంతా కూడా ఆలోచించాలని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా మేము బీసీలమంతా కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష. మా బీసీలకు సంబంధించినటువంటి చాలా విషయాల్లో కొంత ఒక 30% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన ఒక 70% బీసీలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు కొంత మెప్పు కొరకు ఆ మాత్రం మాట్లాడవచ్చు, లేకుంటే వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే ఓ సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం కావాలని మాత్రం గట్టిగా కొట్లాడతాడు. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అది తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ రకంగా పార్లమెంట్ లో చాలా గొప్పగా ఎంత పోరాటం చేసిండు. అప్పుడే కొత్తగా ఎంపీ అయిండు. నేను దూరం చూసి నేను అనుకున్నా అసలు ఏమైంది, లేక ఎంపీ అవకాశం వచ్చింది, గింతగానం ఎగురుతున్నాడు, ఆయన ఎక్కడన్నా తొక్కేస్తారేమో నాకు కూడా అక్కడ భయం వస్తుండే. కానీ పాపం ధైర్యంగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏది కూడా లెక్క చేయకుండా కొంత ప్రయత్నం చేసిండు.
కానీ నేనేమంటా గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే కేంద్రము కొలీజియం ఇదేదో వ్యవస్థ గొప్ప ఇది పార్లమెంట్లో చర్చ జరగాలి. సరే, అది కూడా వచ్చేటటువంటి రోజులలో చర్చ జరుగుతుంది. నేను అడుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అధికారం గురించి. సరే, హైకోర్టు జడ్జిగా మీరు నియమించాలంటే మీ చేతిలో లేదు, అది హైకోర్టు, కొలీజియం వ్యవస్థ, సుప్రీంకోర్టు, లెక్కపత్రం ఇవన్నీ వేరున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఉత్తరం రాస్తే అడ్వకేట్ జనరల్ గా అపాయింట్ అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్యానల్లో పేర్లు పెడితే జీపీలుగా వస్తారు, ఏజీపీలుగా వస్తారు, పీపీలుగా వస్తారు. ఈ అవకాశాల గురించి మీరు ఎందుకు ఒక అడుగు ముందుకేయాలని మాత్రమే ఒక పాజిటివ్ ఆలోచనతో చెప్తున్నా. దీన్ని ఏదో నెగిటివ్ గా మిమ్మల్ని విమర్శించాలని చెప్తలేను. ఎందుకంటే ఈరోజు వేలాది మంది న్యాయవాదులు మా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన శాసనసభ్యులు సభలో ఉన్నారు. మా గురించి వాళ్ళు కనీసం మాట్లాడాలి కదా, మాకు అవకాశాలు మా గురించి ఎవరు మాట్లాడతారు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆ ఆలోచనని మనమంతా కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం తరఫున వచ్చేసారి ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ కూడా ఈ సామాజిక వర్గాల నుంచి నియమించే ప్రయత్నం చేస్తాం. లేదా ఏజీపీలుగా, జీపీలుగా, పీపీలుగా వీళ్లకు మాత్రం మేము అవకాశం ఇస్తామనే విధంగా ఒక చెప్పేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరఫున జరగాలని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక విషయం ఒకటే నిమిషం. ఇంకొక విషయం అధ్యక్ష, న్యాయవాదులంటే వాళ్ళు ఆర్థికంగా ఏం పరిపుష్టిగా ఉండరు అధ్యక్ష. వాళ్ళు అక్కడక్కడ ఫీజులు కూడా కట్టుకోలేనటువంటి కొందరు పేద పిల్లలు ఈ యొక్క న్యాయవాద డిగ్రీ చేత పట్టుకొని వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కేసులు రాక, ఆ ఇల్లు గడవక అనేకమైనటువంటి ఇబ్బందుల్ని నేను స్వయాన గమనించిన అధ్యక్ష. అందుకు నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు ఉండడానికి కూడా ఇళ్ల స్థలాలు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళు ఉండడానికి కూడా ఇల్లు లేవు అధ్యక్ష. అందుకే ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర హౌసింగ్ బోర్డు నుంచి తక్కువ ధరకు వాళ్లకు ఇళ్ల నిర్మాణాలు కూడా నిర్మించి వాళ్ళకి ఇవ్వాలని ఈ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. ఇప్పటికే ఈ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి కానీ, నా ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ నుంచి కానీ, చాలా జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ విషయాల్ని సభ దృష్టికి తీసుకెళ్లమని అనేక వాళ్ళు ఫోన్ చేసి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ విషయాల్ని మంత్రి గారు తన రిప్లైలో ఈ విషయంలో వాళ్లకు నెలకు 50,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే విషయం, ఇళ్ల స్థలాలు లేనటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి విషయం, అదేవిధంగా ఈ హౌసింగ్ బోర్డు నుంచి తక్కువ ధరకే వాళ్లకు ఇళ్లను నిర్మించి ఇచ్చేటటువంటి విషయం, రాష్ట్ర ప్రభుత్వం నియమించేటటువంటి జిల్లా కోర్టులు కానీ, హైకోర్టులు కానీ వాటిలో అడ్వకేట్ జనరల్గా, అదేవిధంగా ఏజీపీలుగా, పీపీలుగా, జీపీలుగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా 70% ఆయా వర్గాలకు మేము చేస్తామని ప్రభుత్వం తరపు నుంచి మాట ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చడం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.